ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ గన్ పౌడర్ని ఈ గంధపు డబ్బాలో కలిపితే అప్పుడు నేను అనుకున్న ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుద్ది. అబ్బా, ఇలాంటిది ఒక ప్రాసెస్ ఉంటుందని ఊహించలేకపోయాను. అందుకే ఆ వరుణ్ గారిని ముందే గదిలోకి వెళ్ళమన్నాను. తప్పించుకోవటానికి ఇంకో తలుపు కూడా లేదు. ఇప్పుడు వాడు దొరికిపోయాడంటే నేను బుక్ అయిపోతాను. ఏం చేయాలి? ఎలా ఆపాలి? ఎందుకే మిడిగుడ్ల దానా అంత కంగారు పడుతున్నావు? నా కంగారు ఎందుకు బామ్మా? వాడెవడో మాస్క్ పెట్టుకుని వచ్చాడు కదా, అందుకే టెన్షన్ పడుతున్నాను. ఊరంతా ఇక్కడే ఉన్నారు. పొరపాటున వాడు వచ్చాడంటే చింతతో నూరినట్టు నూరేస్తారు. నువ్వేం భయపడకు. చేయిస్తున్నదే నేనైతే భయపడకని నాకు చెప్తావేంటి? ఛ! వెళ్ళి తీసుకురా. బాబు, ఎవరు నువ్వు? ఆ, ఈ సామానంతా సర్దిపెట్టమన్నారండి. సరే, కలశం ఎక్కడుంది? అక్కడ ఉందమ్మా, తీసుకెళ్ళండి. అదేంటి, నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అడి తిరిగి సమాధానం చెప్తున్నావు? ఏం లేదండి, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? మర్యాదగా ఇటు తిరుగు. తిరగమన్నానా? ఏంటమ్మగారు? ఏంటి నీ మొహం అంతా ఏమైంది? పసు ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటే మొహం మీద పడింది. సరే, వెళ్ళి మొహం కడుక్కో. అలాగేనమ్మా. వీళ్ళేంటి ఇంత ప్రశాంతంగా వస్తున్నారు? అంటే ఖచ్చితంగా వాణ్ణి చూసుండరు. అమ్మయ్యా, నేను సేఫ్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. కలశస్థాపన శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కలశదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీరోగముత్ప్రదేశే సుత్మణివిలసత్సైకతైమౌక్తికానాం మాలాకుత్తాసనస్వస్పతిగణిధైమౌక్తికైర్మణిచాంగః వాసుదేవరావు గారు, వాసుదేవరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ప్లీజ్ కమ్. రండి, కూర్చోండి. పేపర్స్ తెచ్చారా? ఒక్క నిమిషం. సతీ, పెద్దయ్యా
అక్కడ అల్మారీలో పేపర్స్ పెట్టాను, అవి తీసుకురా. అలాగే పెద్దయ్యా. భూపృతే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖ చక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరువేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత్పితర వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ముక్షేమాభిషాత్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. రారా. ఇదిగో పెద్దయ్యా. టీ పెట్టి తీసుకురా. సరే పెద్దయ్యా. ఇవ్వండి సార్. వాడు ఇవన్నీ రాళ్లకు చుట్టి విసిరేస్తున్నాడట, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. పర్వాలేదు వాసుదేవరావు గారు, ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చోట తన తప్పు చేస్తాడు. కాకపోతే వాడు దొరికిపోతాడు. ఇవి క్రిమినల్ సైకాలజీకి సంబంధించిన బుక్స్ సార్. ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్ ప్యాటర్న్ గురించి, క్రిమినల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, దానికి తగ్గట్టు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో ఈ బుక్స్లో క్లియర్గా రాసుంది. దానికి తగ్గట్టుగా నేను దీన్ని క్రాస్ చెక్ చేస్తాను. తర్వాత జైలు శాఖ రికార్డ్స్లో ఏ క్రిమినల్ హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అయిందో నేను చెక్ చేస్తాను. దాంతో అక్యూజ్ని ఈజీగా ట్రేస్ చేయొచ్చు. తీసుకోండి పెద్దయ్యా. తీసుకోండి. సార్ టీ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. ఇది జరిగినప్పటి నుంచి నా స్నేహితుడు చాలా భయపడుతున్నాడు సార్. వాడెవరనేది తొందరగా తేల్చేయాలి సార్. అందుకే మిమ్మల్ని పర్సనల్గా రమ్మని చెప్పాను. డోంట్ వరీ వాసుదేవరావు గారు, ఇమీడియట్గా ట్రేస్ చేయొచ్చు. మీరేం టెన్షన్ పడకండి. ఊర్మిళాదేవి గారు, ఇక తరువాత తంతు మహాచండీ యాగం. ఆ జగన్మాత కరుణ ఉంటే జగమంతా బావుంటుంది. ఆ తల్లి చూపులు మీ మీద, ఈ ఊరి మీద ఉండాలి. అందుకే ఈ హోమం జరిపిస్తున్నాం. హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించి ఆ తర్వాత తంతు పూర్తి చేయాలమ్మా. తప్పకుండా పంతులు గారు. అందరూ బాగుండాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం, అమ్మవారి కరుణ మా మీదుంటే మేం మరో కొంతమందికి ఇలాంటి సేవలు చేయగలం. పిచ్చి ఆంటీ, అమ్మవారి పూర్ణాహుతికి మీరు ఆహుతైపోతారు. అప్పుడిక్కడ మిగిలేది శాంతి కాదు, అశాంతి. ఈ నింద నుంచి భాను తప్పించుకోలేదు. ఇంకొన్ని క్షణాల్లో జరిగే ఘోరాన్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. వసంత, ఊర్లోకి ఎవడో కొత్తగా వచ్చాడంట. అత్తయ్య మీద అటాక్ చేస్తున్నాడు. ఈ ఊళ్ళో అందరూ నీకు తెలుసు కాబట్టి కొత్తగా ఎవరైనా వచ్చారేమో చూడు. కొత్తగా ఎవరైనా కనిపిస్తే నాకు చెప్పు. మనం ఇంతమంది ఉన్నాం కదా, అలాంటప్పుడు ఎందుకు వస్తాడు? వాడు తప్పకుండా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఇంతమందిలో తననెవరూ గుర్తుపట్టలేరన్న ధైర్యం ఉంటుంది కదా. శత్రువు ఉన్నాడు అని తెలిసినప్పుడు ఏమరపాటుగా ఉండకూడదు. అలాగే బాను. ఎస్ఐ గారు, మీ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయమని చెప్పండి. కొత్త వాళ్ళు జనాల్లో ఎవరైనా ఉన్నారేమోనని. డోంట్ వరీ సార్, మేము చూసుకుంటాము. మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి. మనోహర్ గారు, ఊర్మిళాదేవి గారు, పదండి హోమం ప్రారంభిద్దాం. సరే.
ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్త నీలిమా, నువ్వు మామూలు క్రిమినల్వి కాదు. నేను చాందినిని కోరుకున్నాను, కానీ కనీసం టచ్ కూడా చేయలేకపోయాను. నాలాగే నువ్వు కూడా కార్తిక్ని కోరుకున్నావు, కానీ భానుని దూరం చేయడానికి ఇంత పెద్ద ప్లాన్ వేశావు. హ్యాట్స్ ఆఫ్. ఈ దెబ్బతో నేను కూడా నీ ఫ్యాన్ అయిపోయాను. నేను కూడా నా చాందిని కోసం ఇలా ఏదైనా ప్లాన్ చేయాలి. చేస్తా. ఓం సూర్యాయ నమః స్వాహ. అమ్మా, ఆ గదిలో పూర్ణాహుతికి సంబంధించిన ద్రవ్యాలున్నాయి. ఆ మూటను తీసుకురండి అమ్మా. వెళ్ళవే బాను, నీ చేతులతో ఆ పూర్ణాహుతి మూట మీ అత్తయ్యకివ్వు. అందరి మంచి కోరుకునేదానివి కదా, వెళ్ళి ఆ మూటని నువ్వే తీసుకురా. అలాగే బామ్మ. ఇవ్వని బామ్మ, నాకు కావాల్సింది అదే. ఆ హోమంలోనే నీ మనవరాలు ఆహుతైపోతుంది. ఈ భాను జీవితం హారతైపోతుంది. ఈ చితి మంటల్ని నా పెళ్లికి అగ్ని సాక్షిగా మార్చుకుంటాను. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. రాబాను, నువ్వు తీసుకొస్తుంది కేవలం పూర్ణాహుతి కాదు. నువ్వు ఎంతగానో ఇష్టపడి నీ అత్తగారి చావు. ఈ దెబ్బతో నీకు కార్తిక్కి మధ్య అగాధం ఏర్పడుతుంది. ఆ మంటలే అక్కడ ఆంటీని, ఇక్కడ నీ జీవితాన్ని దహించేస్తాయి. నీలిమతో ఎందుకు పెట్టుకున్నానా అని జీవితాంతం నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. పంతులు గారు, హరి ఓం తచ్చంయోరా వృణీమహి గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతై దైవీ స్వస్తిరస్తునః.
అమ్మ ఊర్మిళాదేవి గారు, ఈ పూర్ణాహుతిని అగ్నికి ఆహుతి ఇవ్వడంతో కార్యక్రమం పూర్తవుతుంది. ఎలాంటి దోషాలున్నా కూడా అగ్నిలో మాడి మసైపోతాయి. ఇంకా మీ సంకల్పం అమ్మవారి దయతో ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మీ దంపతులు ఇద్దరూ కలిసి పూర్ణాహుతిని హోమనారాయణుడికి సమర్పించండి. ఓం తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నీలిమా, మొత్తానికి నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఆవిడను నువ్వు రక్షిస్తావు, బాను ఇరుక్కుంటుంది, నేను సేఫ్ అవుతాను. పిచ్చి వరుణ్, ఆంటీని నేను రక్షించనురా. ఆవిడ ఆహుతవుతుంది, బాను నేరస్తురాలవుతుంది. ఇన్నాళ్ళ నా కల నెరవేరుతుంది. వసంత, ఇక్కడున్న వాళ్ళంతా మన ఊరి వాళ్లే కదా? బయట వాళ్ళు ఎవరూ లేరు కదా? ఎవరూ లేరే, అందరినీ చూస్తున్నాను కదా. ఖచ్చితంగా వాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడని నాకు అనిపిస్తోంది. అమ్మా, ఆ పూర్ణాహుతిని అగ్నిహోత్రుడికి సమర్పించండి. ఆంటీ, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. ఓం వాసుదేవరావు గారు, ఈ హ్యాండ్ రైటింగ్ మా క్రిమినల్స్ రికార్డులో ఏ క్రిమినల్ చేతి రాతతోనూ మ్యాచ్ అవ్వట్లేదు. ఈ లెటర్స్ రాసిన పద్ధతి చూస్తే ఇవి రాసిన క్రిమినల్ ఏ ప్లాన్ చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసే తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ లెటర్స్ రాసిన క్రిమినల్ జెంట్స్ కాదు, లేడీ. వాట్ యు మీన్? అవునండి, 100% ఈ క్రిమినల్ లేడీనే. అత్తయ్య, చీర అంటుకుంటుంది. ఊర్మిళ, అయ్యో! ఊర్మిళ, అయ్యో! ఊర్మిళ, అమ్మ! అమ్మా, ఆర్ యు ఓకే? అత్తయ్య, అదిగో వాడే, ఇదంతా చేసింది వాడే. ఆగండి అక్కడే. నా పాపని కాపాడండి. మర్యాదగా అక్కడే ఆగండి. ఎవరైనా నా దగ్గరకు వచ్చారంటే ఈ పాపను చంపేస్తాను.
రేయ్, మర్యాదగా పాపను వదిలేయ్, లేదంటే షూట్ చేసేస్తాను. రేయ్, నువ్వు నన్ను షూట్ చేసేలోగా ఈ పాప ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మర్యాదగా గన్ కింద పెట్టాయి. సార్ గన్న కింద పెట్టండి. అలా అయితే మీరు తప్పు నొప్పుకోండి. ఓరి నియమాకుడికి మాడిపోను, పసిపిల్ల ప్రాణాలు తీస్తానంటున్నావు. నువ్వేమైనా పశువా? ఎవరు ఏం మాట్లాడకండి. ఎవరైనా ఏమన్నా మాట్లాడినా నా దగ్గరకు వచ్చినా పాపని చంపేస్తాను. నిన్ను ఎవరు ఏమి అనరు. పాపను వదిలేసి. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పాపను వదిలేసి లొంగిపో. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఇలా చేస్తున్న కొద్దీ నువ్వు మరింత రిస్క్లో పడతావు. ఇప్పుడు ఈ పాపను వదిలేస్తే నన్నేం చేస్తారో నాకు బాగా తెలుసు. మా అమ్మ మీద నీకేంట్రా పగ? తనని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు? మా అమ్మ నీకేం ద్రోహం చేసింది? అసలు ఇంతకీ ఎవడ్రా నువ్వు? నేను వాసుదేవరావు కొడుకు శివని. భానుకి అన్నయ్యని. అన్నయ్య? వాడు మా అన్నయ్య కాదు. మరి వాడు నీ అన్నయ్య కాదు అన్న విషయాన్ని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? అయినా వాడు మీ అన్నయ్య కాదన్న విషయం నీకెలా తెలుసు? అంటే మీ అన్నయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసన్నమాట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.